ఒకటి సోషల్ అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి దాంట్లో భాగంగా ఇంకొకటి అడగాలనుకుంటున్నాను నేను. తల్లి, కొడుకుల మధ్యన బంధం చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అబ్బాయి కావచ్చు, అమ్మతో అన్నీ చెప్పుకుంటాడు. అన్నీ షేర్ అవును. చేసుకుంటాడు. గర్ల్ ఫ్రెండ్ పరిచయమైనా కొంతమంది అబ్బాయిలు, అమ్మ నాకు గర్ల్ ఫ్రెండ్ పరిచయమైంది, ఒక అమ్మాయితో మాట్లాడానని అంత క్లోజ్‌గా ఉంటారు. బట్ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఆ క్లోజ్‌నెస్ అనేది, ఆ బౌండరీస్ అనేవి తగ్గుతా ఉంటాయన్నమాట. బౌండరీ వచ్చేస్తుంది. సో, ఆ టైంలో మదర్ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అరే! నా కొడుకు అలా ఉండేవాడు. అప్పుడలా, ఇప్పుడిలా అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఏమనలేదు ఆ తల్లి. ఆ టైంలో కొడుకు గూడా ఎలా రియాక్ట్ అవ్వాలి? అలాగే మదర్ కూడా ఎలా రియాక్ట్ అవ్వాలి కొడుకుతోటి? అంటే ఎవరైనానండి ఒక తల్లి తండ్రి పిల్లలకు పెళ్ళి ఎందుకు ఏ ఉద్దేశంతో చేస్తారంటే వాళ్ళిద్దరు చక్కగా కలిసి ఉండాలి, కలిసి కాపురం చేసుకోవాలి, సంతోషంగా మన కళ్ళ ముందు తిరిగితే మనకి సంతోషము అనే ఉద్దేశంతోనే చేస్తారు. ఏ తల్లిదండ్రి అయినా పెళ్ళి అనేది చేయడం ఎందుకంటే వాళ్ళ సంతోషం కోసం. అవును. అవును. సో మన సంతోషం కోసం కాదు. మనము తల్లిదండ్రులు పెళ్లి చేసిన తర్వాత అంటే వీళ్ళ రోజులు తగ్గిపోతూ ఉంటాయి కదా, పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు ప్రతి పిల్లలకి పెళ్లి చేసే ఉద్దేశమే మా కళ్ళ ముందు సంతోషంగా ఉండాలి. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు మేము బతుకున్నప్పుడే వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళతో ఆడుకుంటూ మేము కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉంటే మాకు ఇంకా అంతకంటే సంతోషం అనే ఉద్దేశంతోనే చేస్తారు. యెస్. సో అది దిస్ అది ఈస్ ట్రూ. అది ఇది ఫ్యాక్ట్. ఇది ఫ్యాక్ట్, అది అవును. తప్పదు. అందరూ అదే ఉద్దేశమే. ప్రతి తల్లి తండ్రి కష్టపడి, కొంతమంది మధ్యతరగతి కుటుంబీకులు అయితే పాపం కూతురు పెళ్లి కోసం రూపాయి సంపాదించి దాచుకొని వాళ్ళు తిని తినక పిల్లల కోసం చదివి, అంటే తల్లిదండ్రులు అనగానే సాక్రిఫైస్ అండి. అంటే ఇప్పుడు ఈ కాలం పిల్లలు నువ్వు ఎవరి కోసం కన్నావు, నువ్వు మా కోసం ఏం చేసావు అని అడుగుతున్నారు. కానీ అది చాలా తప్పండి, చాలా తప్పది. నా కోసం ఏం చేసావు అంటే నీ కోసం ఏం చేయలేదు అనేది కూడా తల్లిదండ్రులు ఒకసారి అడగాలి. ఏం చేయలేదు, నువ్వు పుట్టినప్పటి నుంచి ఎన్నో సాక్రిఫైస్ చేసి కదా, ఒకరోజు తిని ఒక రోజు తినక, కొంతమంది ఆడవాళ్ళు అయితే ఉద్యోగాలు మానేసుకొని పిల్లల కోసమే సాక్రిఫైస్ చేసి ఇంట్లో ఉండి 10 మంది 10 మాటలన్నా, ఒకవేళ హస్బెండ్ సరిగ్గా చూసుకోకపోయినా నా పిల్లల కోసం నేను బతుకుతాను అనే చాలామంది తల్లి మరి ముఖ్యంగా ఉంది. అలాంటి తల్లి ఒక కొడుకు పెళ్లి చేసిన తర్వాత అంటే ఆమెకి ఎంతసేపు వస్తుందంటే పొసెసివ్నెస్ ఉంటుందన్నమాట. ఇన్ని రోజులు నాతోనే ఉన్నాడు కదా, అమ్మ అని నా చుట్టూ నా కొంగు పట్టుకొని తిరిగేవాడు. ప్రతి ఒక్కటి నాతో షేర్ చేసుకునేవాళ్ళు. రాగానే అమ్మ ఎక్కడున్నావు అని అడిగేవాడు. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత మారిపోయాడు అనేది నిజంగానే తల్లికి ఉంటుంది. అంటే నా సలహా అని నేను చెప్పట్లేదండి. ప్రతి తల్లి తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొడుకుకు పెళ్లి చేసిన తర్వాత ఆ కొడుకు ఇదివరకు పెళ్ళి కానప్పుడు ఉన్నంతగా నీతో టైం స్పెండ్ చేయలేడు అనేది నువ్వు మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే కదా, ప్రీ ప్లాన్డ్‌గా ఫిక్స్ అయిపోవాలి బ్రెయిన్‌లో. ఇప్పుడు లేదు, ఇవాళ ఎప్పుడైతే నువ్వు జీలకర్ర బెల్లం పెట్టేసి మీ అబ్బాయి ఒక అమ్మాయి మెడలో తాళి కట్టాడు అనగానే అయిపోయింది. నీ హక్కులు నీవన్నీ ఏమీ లేదు కదా. ఎందుకంటే మరి ఇప్పుడు ఒక మనిషి ఇద్దరిని ముగ్గురిని సాటిస్ఫై చేయలేడు. అతనికి ఉండే టైంలో ఒకరికి మాత్రమే టైం కేటాయించగలడు. ఆమెతో టైం స్పెండ్ చేసి ఏదన్నా మిగిలితే మిగతా వాళ్ళతో టైం. ఇప్పుడు లైఫ్లో ఇంపార్టెంట్ ఎవరు? ఆమె, భార్య, అతను. సో ఆ భార్య ఏంటి, తల్లిదండ్రులను వదిలేసి నిన్ను నమ్ముకొని అందరినీ వదిలేసి నీ ఇంటికి నువ్వు వచ్చింది అంటే తను కూడా ఎంతో అన్నీ వదిలేసే వచ్చిందండి. మరి అలా నిన్ను నమ్ముకొని నీ ఇంటికి వచ్చినప్పుడు ఆమెను ఎటువంటి కష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ భర్తదే. కాబట్టి మరి ఆ భర్త బాధ్యత ఇప్పుడు నీ కొడుకు కాదు, అతనికి ఇప్పుడు అతనికి మీ అబ్బాయికి 2 బాధ్యతలు వచ్చాయి, 2 పొజిషన్లు వచ్చాయి. ఒకటి ఆల్రెడీ కొడుకు పొజిషన్ ఉంది, ఇప్పుడు భర్తగా కూడా ఇంకొక స్థాయికి ఎదిగాడు. అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుందంటే అతను 2 సరిసమానంగా ఇద్దరిని బ్యాలెన్స్ చేయలేడు. సో టైంలోనే కదా ఈ డిస్టర్బెన్సెస్, ఈ గొడవలు రావడము. వాటన్నిటికీ తల్లి అంటే తండ్రి అంత పెద్ద పట్టించుకోడండి. తల్లి ఎందుకంటే తల్లి చుట్టూ అంటే అంటారు కదా, మగపిల్లలు తల్లికి చాలా చేరువుగా ఉంటారు, ఆడపిల్లలు తండ్రికి చేరువుగా ఉంటారని. తల్లి ఎంతసేపు వచ్చి ఇన్ని రోజులు అమ్మ 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 అని 24 గంటలు తిరిగేవాడు. ఇవాళ రాగానే ఆవిడేది
మీ కోళ్ళ ఎక్కడుంది అని అడుగుతున్నాడు ఏమిటి అనేది ఈ తల్లికి ఒక గుచ్చుకుండేలాగా అనిపిస్తుంది అనమాట. కానీ అది తప్పదండి. అది మనము ఏ తల్లి తండ్రి అయినా, మరి ముఖ్యంగా తల్లి మీరు మెంటల్గా ఫిజికల్గా మీరు రెడీ అయిపోవాలన్నమాట. ఇంకా అయిపోయింది నా బాధ్యతలు. నా కొడుకుకి 22 సంవత్సరాలు వచ్చినంత వరకు నేను పెంచాను, పెద్ద చేశాను. అంటారు కదా, మా అమ్మాయిని ఒక అయ్య చేతిలో పెట్టాను అన్నట్టుగా మా అబ్బాయిని కూడా నా కోడలికి నేను అప్పగించాను. కాబట్టి నేను కొంచెం రిలాక్స్ అయిపోవాలి. అతను అంటే పెళ్ళయినంత మాత్రాన నీ తల్లి మీద ప్రేమ తగ్గుతుందని ఏం లేదు. కాకపోతే అతను కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు కదా. ఇదివరకు ఏమయ్యేది, ఆఫీస్ నుంచి రాగానే అమ్మ ఇదిగో కూర్చో, నాతో పాటు కూర్చో, ఇదిగో మా ఆఫీస్లో ఇది జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, మరి రేపు హాలిడే మన ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్దామా, నువ్వు నేను అమ్మాయి వెళ్దామా, లేకపోతే చెల్లి అందరం కలిసి వెళ్దామని ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అతను జీవితంలోకి ఒక కొత్త ఒక వ్యక్తి వచ్చినప్పుడు మరి జనరల్గా భార్యలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, సినిమాకి వెళ్దామంటే వాళ్ళిద్దరు వెళ్దామని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మీ అమ్మను, మీ నాన్నను, మీ చెల్లిని, మీ అక్కను, ఇంకా మీ వాళ్ళందరినీ తీసుకొని రా అని ఎవరైనా భార్యలు ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళకు కూడా ఒక ప్రైవసీ ఉంటుంది, భర్తతో సంతోషంగా గడపాలని ఉంటుంది. కాబట్టి నేను అందరినీ తీసుకొని వస్తానంటే ఆవిడ నిజంగానే ఒప్పుకోదు. సో వాటన్నిటికీ ఈ తల్లి తండ్రి కూడా ప్రిపేర్ అయి ఉండాలండి. ఇదివరకు ఏంటి, అండ్ మోర్ ఓవర్ ఈ రోజుల్లో విమెన్స్ కావచ్చు అందరూ ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నారు. అందరూ సేమ్ మెన్ కి ఈక్వల్ గానే జాబ్ చేసుకుంటూ ఎవ్రీథింగ్ వాళ్ళ ఓన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా చూసుకుంటారు. నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి. అమ్మాయిలు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకై వాళ్ళు సంపాదించుకుంటున్నారు కాబట్టి తల్లి ఏంటంటే వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇదివరకు ఒక టూర్ ప్లాన్ చేస్తే అందరు కలిసి ఒక ట్రిప్కి వెళ్ళాలంటే అందరు కలిసి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు భార్య ఏమంటదంటే మన ఇద్దరం కలిసి వెళ్దామంటది. మరి ఇప్పుడు తల్లికి అప్పుడు పించింగ్ ఉంటుంది అనమాట. అదేంటి ఇన్ని రోజులు నువ్వు మా అందరం కలిసి వెళ్ళావు కదంటే నువ్వు దానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి. ఇది వరకు మనతో వచ్చినట్టుగా ఇప్పుడు మా అబ్బాయి నాతో రాలేడు, అతనికి భార్య ఉంది కాబట్టి ఆమెతో కూడా టైం స్పెండ్ చేయాలనేది తల్లి మరి ముఖ్యంగా ప్రిపేర్ అయి ఉండాలండి. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే ఇప్పుడు మీరు అంటారు కదా తల్లికి అత్తగారికి కోడలకి ఎందుకు పడట్లేదు అంటే ఇవి కూడా కొన్ని రీజన్స్. అంటే ఈ అబ్బాయి పెరిగిన వాతావరణం సిచ్యువేషన్ తగ్గట్టు ఈ గొడవలు స్టార్ట్ అవుతాయి. అంటే అబ్బాయికి ఏంటి ఎంతసేపు వచ్చి తల్లి చేతి రుచి తెలుసు, తల్లి వండి పెట్టిందో రుచి తెలుసు. ఇప్పుడు భార్య ఏమనుకుంటుందంటే నా భర్తకు నేనే వండి పెట్టాలి, అతన్ని ఏమేమి కావాలో నేను అన్ని సమకూర్చుకోవాలి అని అనుకుంటుంది. అంటే తల్లి పాత్ర కొంచెం తగ్గిపోతుంది కదా, భార్య వచ్చింది కాబట్టి. దానికి మళ్ళీ చెప్పినట్టుగా మళ్ళీ ఈమె ప్రిపేర్ అయ్యాలి. అదేంట్రా ఇన్ని రోజులు నేను చేస్తే బాగుందన్నా మీ ఆవిడ చేస్తే నీకు నచ్చుతుందా అని అంటే అనకూడదు అలాగా. అంతే మరి, ఎందుకంటే భార్య ఆమె. ఇప్పుడు నువ్వు ఇంకా ఉంటావు 10 ఏళ్ళో 15 ఏళ్ళో, ఇంకా ఉంటే 20 ఏళ్ళు ఉంటావు. జీవితాంతం రేపొద్దున కలిసి కాపురం చేసి ఇంకా ముందు జీవితం అనుభవించాల్సింది వాళ్ళిద్దరు కదా. నువ్వు ఉండలేవు కదా. తల్లి తండ్రి అతనితో లాస్ట్ వరకు ప్రయాణించలేరండి. ఉంటారా? ఉండరు. కాబట్టి మనం కూడా తల్లి పాత్ర అనేది కొంచెం వెనక్కు తగ్గడానికి ట్రై చేయాలి. ఇన్ కేస్ ఇప్పుడు తల్లి ఒక్కతే ఉంది, ఫాదర్ లేరు, ఇంకా తల్లి బాధ్యత కూడా చూసుకోవాలి అన్నప్పుడు కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. ఇంపార్టెన్స్ ఇస్తాడు, కానీ ఎలా ఇస్తాడంటే ఆమెకి ఇచ్చి నీకు ఇస్తాడు. కానీ తల్లి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే ఎంతసేపు 100% నా మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే మాత్రం అది కుదరదండి. అదని చెప్తున్నా, తల్లి కంపల్సరీగా ప్రిపేర్ అయిపోవాలి. లేదు నాకు మా అబ్బాయి నాతోనే ఉండాలి అంటే నువ్వు అసలు పెళ్లి చేయి. అంతే కదా మరి. ఇప్పుడు పెళ్లి చేయకు, వద్దురా బాబు నీకెందుకు, నన్ను ఎవరు చూస్తారు, మరి నాతో పాటు ఉండు, నేను పోయేదాకుండు అని అంటే మరి అది కుదరదు కదండి. మరి ఇప్పుడు ఏ తల్లిదండ్రులు అయినా నేను ఇదివరకు చెప్పినట్టుగా పిల్లల సంతోషం కోసమే తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారు. మరి అలాంటి నీ కొడుకు హాయిగా సంతోషంగా కాపురం చేసుకుంటే నువ్వు చూడాలి, కానీ ఎంతసేపు వచ్చి నీతో పాటు ఉండాలంటే అది జరగదండి. కాబట్టి తల్లి నిజంగా మీరు అన్నట్టుగా తండ్రి లేని తల్లి ఒకతే ఉంటే కంపల్సరీగా తన కొడుకు కంపల్సరీగా ప్రేమ ఉంటుందండి. కానీ అది కొన్ని అంటే ఇది వరకు ఉన్నంతగా 100% నీ మీద కాన్సన్ట్రేట్ చేయలేడు. మనం అంటే తల్లి కూడా వాలంటరీగా కొన్ని విషయాలలో తప్పుకోవాలి. అమ్మ టవల్ ఎక్కడ పెట్టావు అని అంటే అరే మీ ఆవిడ ఉంది కదరా అడుగు అనాలి కంపల్సరీగా. అమ్మ ఈరోజు టిఫిన్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నావు అంటే చూడు మీ ఆవిడ ఉంది కదా అడుగు ఏం వండుతుందో, మరి ఇద్దరం కలిసి తిందాము అనేలాగా ఉండాలి. ఉండు నేను వండుతానంటే ఆవిడ అంటే మరి నన్ను ఎందుకు చేస్తున్నావు, ప్రతిసారి అమ్మతో అన్ని పనులు నీకు అమ్మ చేస్తే నేనెందుకు అని అంటుంది భార్య. కాబట్టి ప్రతి అత్తగారు కూడా కంపల్సరీగా తల్లి కంపల్సరీగా మెంటల్గా, మరీ ముఖ్యంగా మెంటల్గా తను ప్రిపేర్ అయిపోవాలండి. దేనికి ప్రిపేర్ అవ్వాలంటే నా కొడుకు అనేవాడు ఇప్పుడు ఇంకొక వ్యక్తి అతని జీవితంలోకి వచ్చింది కాబట్టి
అతని జీవితంలోకి వచ్చింది కాబట్టి నాకు ఇది వరకు లాగా టైం స్పెండ్ చేయలేడు నాతో పాటు, అంత టైం అతనికి ఉండదు అనేది కంపల్సరీగా తల్లి తెలుసుకోవాలి. లేకపోతే ఇలాంటి గొడవలే జరిగిపోయి లాస్ట్కు గొడవలు ఏం చేస్తుందంటే, మీ అమ్మ ఉంటే నేనుండను, నీకు అమ్మ కావాలా నేను కావాలా, అన్ని ఇష్యూస్ అన్ని ఇక్కడతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అంటే నేను ఇండిపెండెంట్ గా నేను బతుకుతాను, నీకు అమ్మ కావాలా నేను కావాలా తెలుసుకో, అస్మానం నువ్వు అమ్మ అమ్మ అంటే మరి నేను ఎందుకు వచ్చాను, నేనేం చేయాలి ఇక్కడ అని అంటుంది. అంటే నీకు పని చేయడానికి వచ్చానా నేను అని అంటుంది అనమాట. ప్రతిసారి అమ్మ కావాలి, అమ్మ గుడికి వెళ్దామురా, నువ్వు రా తయారవ్వంటే నువ్వు మీ అమ్మాయిని వెళ్ళమంటుంది. షేర్ చేసుకోవడం కూడా ఆపోజిట్ పర్సన్ తల్లిగారు కూడా అండి కొన్ని విషయాలలోనే కొడుకులతో పాటు వెళ్ళారండి. వాళ్ళిద్దరు సినిమాకి వెళ్తారు, నువ్వెందుకు మధ్యలో కదా, నువ్వెందుకు మధ్యలో చెప్పండి, వాళ్ళకి ఒక ప్రైవసీ ఇద్దాం మనం కూడా. వాళ్ళిద్దరు ఏదో అతను ఆఫీస్ నుంచి వచ్చాడు, ఏమంటే ఒక విషయం మాట్లాడాలి లోపలికి రండి అంటుంది, ఏదో మాట్లాడుకుంటారు వాళ్ళు, నీకెందుకు మధ్యలో, ఈవిడ ఏం మాట్లాడుకుంటున్నారు, మీరు ఇక్కడే కూర్చొని మాట్లాడచ్చు కదా. మరి వాళ్ళు భార్యాభర్త అండి, వాళ్ళకి ఏదో పనులు ఉంటాయి, ఏదో మాట్లాడుకుంటారు వాళ్ళు, ఏదో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటేది ఉంటుంది. మరి అన్నిట్లో నువ్వు మధ్యలో ఉంటే మరి వాళ్ళు భార్యాభర్తలు ఎందుకు అవుతారు చెప్పండి, కాదు కదా. అంటే కొడుకుకు నీకే విషయాలు చెప్పాలో ఏ విషయాలు చెప్పకూడదు అంటే వయసు రీత్యా కూడా కొడుకు అంటే కోడలు కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తారంటే, అమ్మ పెద్దగా అయిపోయింది కదా, మనం ఇప్పుడు నాకేదో ఉద్యోగంలో టెన్షన్ ఉంది, లేదో రోడ్డు మీద ఎవరితోనో గొడవ అయింది, ఇవి నేను అమ్మకు చెప్పి ఎందుకు నేను బాధ పెట్టడం అని కొన్ని షేర్ చేసుకో. వీళ్ళు ఏమనుకుంటారు, నాకేం చెప్పట్లేదు కదా, నాకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, నాకు ఇంపార్టెన్స్ లేదు, నేను ఇప్పుడు దేనికి పనికి రాకుండా అయిపోయాను, ఎన్నో వాడతారు. కాబట్టి ఇలా కాకుండా తల్లి మళ్ళీ నేను చెప్తున్నా, తల్లి కంపల్సరిగా కొడుకుకు పెళ్లి కుదిరిన రోజు నుంచే ఇంకా నాది బాధ్యత లేదు, మా అబ్బాయి ఏదైనా చెప్తే నేను వింటాను, ఏదన్నా నా సలహా అడిగితే నేను ఇస్తాను అనేలాగే ఉండాలి. కానీ ప్రతిసారి నేనున్నానని కాళ్ళు చేతులు దూర్చేస్తే ఏమంటుందంటే లాస్ట్గా కొడుకు విసుగొచ్చి, అమ్మ నీకు ఎందుకమ్మా, మేము ఏదో మాట్లాడుకుంటున్నాం కదా, అవసరమైతే నీకు చెప్తాం కదా అనే విసుగు కూడా వస్తుంది. కోడలు కూడా ఏంటి మీ అమ్మకేం పర్లేదు, అస్తమానం మన ఇద్దరి మీద దూరుతుంది కోడలు కూడా అంటుంది. కాబట్టి తల్లి కంపల్సరీగా ప్రిపేర్ అయిపోవాలి. మా అబ్బాయి నా బాధ్యతలు నేను పెంచాను, 22 సంవత్సరాలు 23 సంవత్సరాల వరకు నేను పెంచాను, కాబట్టి ఇంకొకరికి నా అబ్బాయిని నేను అప్పగిస్తున్నాను. మీరు మీ వస్తువును కానీ ఒక మనిషిని కానీ మనం ఒకరికి అప్పగించినప్పుడు వాళ్ళు మళ్ళీ మీకు ఇస్తేనే మీరు తీసుకోవాలి. లేదేదన్నా అడిగితే బాబు ఇదిగో నేను మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాను, మరి మీ అమ్మతో నేను 2 రోజులు ఉండు అంటే నువ్వు సంతోషంగా ఉండు అప్పుడు. అంతేగాని నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు, నేను మా అబ్బాయి కలిసి హాయిగా ఉంటాము అనే పరిస్థితి తీసుకురాకూడదు.